ఓం వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధా ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈరోజు మనం ఔర్వ మహర్షి గురించి తెలుసుకుందాం. వైవస్వత మన్వంతరంలో బ్రహ్మ హోమము చేయగా అందుండి ఋషులు జన్మించారు. మొదటగా హోమాగ్ని నుండి భృగువు, నిప్పు కణికల నుండి అంగిరుడు, జ్వాలల నుండి అత్రి, తేజకిరణముల నుండి మరీచి, కేశముల నుండి కశ్యపుడు, పులస్తుడు, కేశముల కొనల నుండి పులహుడు, అగ్ని తేజస్సు నుండి వశిష్ఠుడు జన్మించారు. వీరందరూ కూడా తపోధనులు. భృగు మహర్షికి పౌలోమి యందు యజ్ఞ ప్రవర్తకులైన 12 మంది కుమారులు జన్మించారు. వీరందరూ భృగువులు అని ప్రసిద్ధి పొందారు. వీరి తర్వాత జన్మించిన వాడే చ్యవనుడు. చ్యవన మహర్షి భార్య సుకన్య. వీరికి దధీచి, ఆప్నువానుడు అను కుమారులు కలిగారు. ఈ ఆప్నువానునికి రుచికి కలిగిన వాడే ఔర్వుడు. ఈ ఔర్వని కుమారుడు జమదగ్ని. ఔర్వ మహర్షి గురించి మనకు మహాభారతం ఆది పర్వంలోనూ, బ్రహ్మపురాణం మత్స్య పురాణాల్లోనూ కనిపిస్తుంది. హైహయ వంశజుడు అయిన కార్తవీర్యార్జునుని తండ్రి కృతవీర్యుడు. ఉత్తముడైన ఆయన అనేక యాగాలు చేసి తన సంపదను అంతా బ్రాహ్మణులకు దానం చేశాడు. ఆయన తదనంతరం కుమారులు తమ తండ్రి నుండి ధనాన్ని అంతా బ్రాహ్మణులు అపహరించారు అని వారిపై దండెత్తి అందరినీ చంపేశారు. ఆశ్రమంలో ఉన్న ఆపునువానుడి భార్య రుచి వాళ్ళు చంపుతారు అనే భయంతో పారిపోతూ ఉన్నటువంటి సమయంలో గర్భస్రావమై బయటికి వచ్చిన కుమారుని తన తొడలో దాచింది. శత్రువులు చుట్టుముట్టినప్పుడు తొడ నుండి పిల్లవాడు జారి బయటపడ్డాడు. ఆ పిల్లవాడు చూసిన తీక్షణమైన చూపుకు వారి కళ్ళు పోయి ఆమెను ప్రార్థించారు. నాయనా, నాకు అంత శక్తి లేదు. నా శిశువు తేజస్సుతో మీ నేత్రాలు పోయాయి. అందుకని వాడినే ప్రార్థించండి అంది. తరువాత తన శిశువుతో శరణాగతి పొందినవాడు ఎంతటి వాడైనా క్షమించడం మన ఆచారం. కావున నేత్రదానం చెయ్యి వారికి అంది. ఆ పిల్లవాడు చూడగానే చూపు వచ్చిన వారై బుద్ధి తెచ్చుకొని వెళ్ళిపోయారు. తరువాత 7 సంవత్సరాల వయసు గల ఔర్వుడు భృగువంశ చరిత్ర విని అతనికి ఆగ్రహం కలిగింది. ఈ ప్రపంచంలో ఉత్తములకు స్థానం లేదు. ఇటువంటి ప్రపంచాన్ని నేను నా తపోబలంతో దహిస్తాను అని సంకల్పించి తపోబలాన్ని పెంచుకున్నాడు. ఆయన భయంకరమైన తపస్సుకు లోకాలన్నీ తల్లడిల్లిపోసాగాయి. అప్పుడు పితృలోకం నుంచి పితృదేవతలు వచ్చి, ఓ ఔర్వ, భృగువంశంలో క్షమ, దయ అనేవి మనకు సహజ లక్షణాలు. క్రోధం పనికిరాదు. మేమే ఊర్ధ్వలోకాలకు వెళ్ళదలిచి వారికి కోపం వచ్చేటట్లుగా, వారు మమ్మల్ని యుద్ధంలో చంపేటట్లుగా చేశాం. ఇది మోక్షహేతువు. అందువల్ల శాంతించు అని కోరారు. మీ శాంతి వచనాలతో నేను శాంతించినా నా క్రోధం అనే మహాగ్నిని ఏం చేయమంటారో చెప్పమని అడిగాడు ఔర్వుడు. అతనితో పితృదేవతలు, లోకాలు అన్నిటినీ నాశనం చేసే ఆ క్రోధాగ్నిని నీ తపోబలంతో, నీ మనోబలంతో, దృఢమైన చిత్తంతో దానిని సముద్ర జలాలలో ప్రవేశపెట్టు. అనంతంగా ఉన్న సముద్ర జలాలను అగ్ని దహించగా ఆకాశానికి వెళ్ళి మరల వర్షంగా కురుస్తుంది. ఇది ఔర్వానలం అనే పేరుతో అశ్వముఖ రూపంతో సముద్రంలోకి విడిచిపెట్టాడు. దీనినే బడబాగ్ని అంటారు. కావున ఔర్వుడు నిగ్రహానుగ్రహ సమర్థుడు. ఈ సమయంలోనే ఋషులు, దేవతలు, దానవులతో పాటు హిరణ్యకశిపుడు కూడా వచ్చి చూసిన వాడై అందరూ వెళ్ళిన తరువాత ఔర్వునికి సాష్టాంగ నమస్కారం చేసి స్తోత్రం చేసి తన గురువుగా చేసుకున్నాడు. గృహస్థాశ్రమం స్వీకరించమని కోరగా, మీరు చెప్పినట్లు సంతానోత్పత్తి చేస్తే పితృదేవతలు తరిస్తారు, కానీ నేను అలా చేయను అని తన కుడికాలను అగ్నిలో ఉంచి దర్భలతో మదనం చేశాడు. దానివల్ల ఆయన తొడ నుండి అగ్ని తేజస్సు రూపంలో పుట్టి, నేను అగ్నిహోత్రుడను,
లోకాలను దహిస్తే గాని నా ఆకలి తీరదు, నాకు ఆహారం ఏది అని అడిగాడు. ఆ సమయంలో బ్రహ్మ ఇంద్రుడు అక్కడికి వచ్చి, ఈ అగ్నిహోత్రంలో పుట్టిన నీ కుమారుడు లోకాలను దహిస్తాడు. పూర్వం నీ కోపాగ్నిని సముద్ర జలాలలో విడిచిపెట్టావు కదా, నీ కొడుకును కూడా అక్కడికే పంపించు. ప్రళయకాలంలో లోకాలు అన్నింటినీ నీరుగా మార్చేటట్లు ఈ అగ్నికి ఆజ్ఞ ఇవ్వు. నీ తపస్సు నుండి పుట్టిన అగ్ని, నీ కొడుకు రూపంలో పుట్టిన అగ్ని రెండూ కూడా ప్రళయకాలంలో లోకాలను నీరుగా మార్చమని, అప్పుడు విజృంభించమని పంపమని చెప్పగా ఔర్వుడు ఆ విధంగానే చేశాడు. హిరణ్యకశిపుడు ఔర్వుని భక్తుడై ఆయన ఆశీస్సులు కోరాడు. దానికి ఔర్వుడు, నీ జాతి నీ వంశము నశించకుండా ఉండేందుకు అగ్ని తేజస్సులో ఉన్న ఒక మహాస్త్రాన్ని ఇస్తున్నాను. ఎంతకాలం నీవు ధర్మంగా ఉంటావో అంతకాలము శత్రువులు నిన్ను ఏమీ చేయలేరు. ఇది ఔర్వ మాయ అనే అస్త్రం. దీనిని వ్యర్థపరిచేవాడిని ఇది నిర్వీర్యం చేస్తుంది అని హెచ్చరించాడు. ఈ విషయం మత్స్యపురాణంలో ఉంది. ఔర్వుని తపోబలంతో రుచీకుడు అను మానసపుత్రిని, మోకాల నుంచి కందళి అను మానసపుత్రికను పొందాడు. ఈ కందళిని దూర్వాసమునికి ఇచ్చి వివాహం చేసి, తన కుమార్తె నీకులాగానే చాలా కోపిష్టిది, కోపాన్ని సహించి ఏలుకో అని చెప్పి ఔర్వుడు వెళ్ళిపోయాడు. కొంతకాలం బాగానే ఉన్నారు. తరువాత దూర్వాసునికి ఏమాత్రం గౌరవం ఇచ్చేది కాదు. ఎంతో కాలం సహించి ఒకనాడు ఆమెను క్రోధంతో చూడగా భస్మమైపోయింది. ఆ భస్మాన్ని భూమిపై చల్లి కదళీ వృక్షాన్ని సృష్టించాడు. ఔర్వుడు ఒకసారి కూతుర్ని అల్లుణ్ణి చూద్దామని వచ్చి జరిగిన విషయం తెలుసుకుని, నీవు చేసింది నేరమే, అందుకు నీకు శిక్ష పడవలసిందే. నీ తపస్సు గొప్పదే అయినా కూడా నీవు ఘోరమైన అవమానం పాలవుతావు అన్నాడు. అనంతరం తాను ఈ సంసార భారాన్ని వదిలి తపస్సు చేసి ఔర్వుడు బ్రహ్మర్షి అయ్యాడు. ఒకనాడు అయోధ్య నగరాన్ని హైహ వంశస్థులు ముట్టడించగా ఆ నగర రాజైన బాహువు తన 2 భార్యలతో నగరాన్ని విడిచి ఔర్వుని ఆశ్రమం చేరుకొని శరణు కోరాడు. వారికి ఆశ్రయం ఇచ్చి నిర్భయంగా ఉండమన్నాడు ఔర్వుడు. బాహువు మొదటి భార్య గర్భవతి, రెండవ భార్య అసూయతో ఆమెకు ఆహారంలో విషం పెట్టడం వల్ల గర్భం ధరించి 7 సంవత్సరాలైన శిశువు పుట్టకపోయేటప్పటికి ఔర్వునికి సేవలు చేస్తూ తన దేహాన్ని వదిలిపెట్టాడు రాజు. రాజు భార్య ఎందుకు కనలేకపోతున్నదో తన శక్తితో గ్రహించి ఆ ప్రయోగాన్ని వారించగా పుట్టిన శిశువుకు సగరుడు అని పేరు పెట్టాడు. విషప్రయోగం చేత గర్భంలో ఉండి పుట్టినందువల్ల సగరుడు అనే పేరు. సగరుడిని తన పుత్రుడిగా ఆ భగవంతుడే పంపాడు అనుకుని మమకారంతో విజ్ఞానాన్ని బోధించాడు. అస్త్ర శస్త్ర రహస్యాలు, రాజనీతి యుద్ధనీతి తెలిపి అత్యుత్తమ క్షత్రియుడిగా తీర్చిదిద్దాడు ఔర్వుడు. నేనెవర్ని, నా జీవన విధానం తెలుపు అని ఔర్వుని సగరుడు అడిగాడు. నీవు నీ తల్లి గర్భంలో 7 సంవత్సరాల పాటు ఉండి జన్మించావు. నీకు విద్యలు అన్నీ నేర్పాను. ఇప్పుడు నీవు వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళి ఆయన ఆశీర్వచన ప్రభావంతో నీ తండ్రి రాజ్యమైన అయోధ్యను తిరిగి దక్కించుకో అని చెప్పి సగరుని వశిష్ఠుని వద్దకు పంపాడు ఔర్వ మహర్షి. తన రాజ్యాన్ని సంపాదించుకొని సగరుడు వినత కశ్యపుల పుత్రిక అయిన సుమతిని, విదర్భరాజు పుత్రిక అయిన సువేశిని లేక సుకేసి అను 2 వివాహం చేసుకున్నాడు. పిల్లలు కలగకపోతే ఔర్వుని వద్దకు వచ్చి సంతానం కోసం ప్రార్థించాడు. సగరుణ్ణి ఔర్వుడు, నీకు ఎంతమంది సంతానం కావాలి? వంశవర్ధనుడైన ఒక కుమారుడు కావాలా, లేక సామాన్యులైన 60,000 మంది కావాలా అని అడిగాడు. సగరుని భార్యలు చెప్పినట్లుగానే పెద్ద భార్యకు 60,000 మంది పుత్రులు, చిన్న భార్యకు ఒక కుమారుడు ఔర్వ మహర్షి కరుణతో కలిగారు. సగరుడు చాలా కాలం రాజ్యమేలి విసిగి గురువు అయిన ఔర్వుని తత్వబోధ చేయమని అడిగాడు. విష్ణువును ఆరాధిస్తే కలిగే ఫలం గురించి అడిగాడు. దానికి సమాధానంగా ఔర్వుడు
వర్ణాశ్రమ ధర్మాలు పాటిస్తూ విష్ణుభక్తి యందు ఏకాగ్రతను పొందేవారు. సులభంగా ఆయన అనుగ్రహం పొందుతారు. గురుభక్తి, బ్రాహ్మణ సేవ, సర్వజీవుల యందు ఆత్మభావంతో శాస్త్రోక్త కర్మపరులై ఉండాలి. జీవులకు ఆయన అనుగ్రహం తప్ప కోరుకునేది ఏమీ లేదు అని చెప్పాడు. ఇంకా సంధ్యాది కృత్యములు, దేవర్షి తర్పణాలు చేసే విధానం, ప్రధానంగా అతిథి మర్యాద తెలిపాడు. అతిథి కోసమని ఆశ్రమం దాటి బయటికి వచ్చి గోదోహన కాలం అంతా, అనగా పాలు పితికే సమయం అంతా వెతకాలి. ఆ సమయమున వచ్చిన అతిథిని విష్ణువే అనుకొని ఆతిథ్యం ఇచ్చి తరువాత నీవు భోజనం చేయాలి, ఇది వ్రతంగా పెట్టుకో అని భక్తి మార్గాన్ని ఉపదేశించాడు ఔరవ మహర్షి. రుచికరమైన బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి అని చెప్పి అది జీర్ణమై మనలో ప్రాణశక్తి వృద్ధి పొందాలి అంటే అగస్త్య మహర్షి చెప్పిన బడబానల స్తోత్రం చేసుకోవాలి అని, తూర్పు దక్షిణ దిక్కుల యందు తలపెట్టుకుని నిద్రించాలి అని బోధించాడు. ఈ విధంగా ఔర్వుడు చెప్పిన బోధ ప్రకారం సగరుడు విష్ణువును ప్రార్థిస్తూ ముక్తి పొందాడు అని మత్స్య పురాణం వల్ల తెలుస్తోంది. మహాత్ములైన ఈ భృగువంశం వారిలో ఔర్వుడు గోత్ర ప్రతిష్టాపరుడు. భృగువు, చవనుడు, ఆప్నువానుడు, ఔర్వుడు, జమదగ్ని అనే ఈ 5గురు పంచార్షయ గోత్ర ప్రవరాన్వితులు. ఔర్వునికి తెలియనివి ఏవీ లేవు. మేధావి, తపోనిధి, అస్ఖలిత బ్రహ్మచారి, అందరికీ ఉపకారం చేసేవాడు. శ్రీవత్స గోత్ర మూలపురుషుడు అయిన వత్సమహామునికి ఔర్వుడు మనుమడు అవుతాడు. ఈ ఔర్వుని కుమారుడైన రుచికుడు స్తోత్రం రచించాడు. ఈ రుచికుని కుమారుడే జమదగ్ని మహర్షి. ఔరవ మహర్షి కథను వశిష్ఠుడు తన మనుమడైన పరాశరునికి చెప్పినట్లు మనకు భారతం ద్వారాగా తెలుస్తోంది. ఓం ఔర్వ మహర్షియే నమః. స్వస్తి.